హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ ఫుడ్ రెసిపీ పెడుతున్నాను వీడియో. ఈ ఫుడ్ రెసిపీ ఏమంటే రవ్వ లడ్డు ఈజీగా ఫాస్ట్గా చేసుకునేయచ్చు. ఫస్ట్ అయితే మనము ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకోవాలి. గీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇఫ్ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదా బటర్ కావాలన్నా కూడా వేసుకోండి. అండ్ అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని క్యాష్యూ నట్స్. మేము ఒక చిన్న లెవెల్ ఆఫ్ కప్కే తీసుకున్నాం కాబట్టి నేను నార్మల్గానే తీసుకున్నాను క్యాష్యూ నట్స్. సో క్యాష్యూ నట్స్ ఇట్లా బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రై గ్రేప్స్, అదే ఎండు ద్రాక్ష అండి. ఎండు ద్రాక్ష తీసుకోవాలి. నాకు ఎండు ద్రాక్ష అంతగా నచ్చదు, సో మేము కొన్నే తీసుకున్నాము. మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి వేసుకోండి. అండ్ ఇవంతా ఫ్రై చేసి ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకున్న తర్వాత ఒక కప్పు రవ్వ, ఈ రవ్వ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అంటిల్ అది ఎట్లా అంటే బాగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోవాలి. అలా అని ఫుల్ బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై చేయకండి, మీడియంగా చేసుకోండి. అండ్ ఈ హోల్ రెసిపీని మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే కొంచెం నీట్గా కుక్ అవుతుంది. లేదా రవ్వ ఏమంటే ఉండలుగా కట్టేస్తుంది. సో అప్పుడు అంత ప్రాపర్ రౌండ్స్ అనేది బాల్స్ లాగా రవ్వ లడ్డు అనేది రాదనమాట. కొంచెం రవ్వ ఎంత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే అంత స్మూత్గా బాగా వస్తుంది. సేమ్ కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకున్నాము. ఎంత కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అయితే తీసుకోవాలి. ఈ షుగర్ అనేది బాగా రవ్వ ఫ్రై అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ వేసినాక కూడా ఇంకా కేర్ఫుల్గా మనం కలపాలన్నమాట. ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి, కుక్ చేసుకోవాలి ఇది రవ్వ మిక్చర్. అండ్ ఇప్పుడు ఏమంటే ఇది రవ్వ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత బాగా కుక్ అయిన తర్వాత పక్కకు పెట్టుకునేయాలి. అండ్ ఇప్పుడు ఒక కప్పు కాదు, మేము తీసుకున్న రవ్వ కప్పు ఉంది కదా, ఆ కప్పుకి 1/4 భాగం మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాము. అది బాయిల్ అయ్యే టైంలో ఈ రవ్వ అనేది ఆల్రెడీ క్యాష్యూ నట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, దాంట్లోకి వేసుకునేసి కూల్ చేయాలన్నమాట. కూల్ అవ్వాలి. అది కూల్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టకండి, జస్ట్ రూమ్ టెంపరేచర్కి చల్లగా అయ్యేలాగా చేసుకోండి. బాగా ఆరిపోవాలి. మరి హీట్గా ఉంటే బాల్స్ చేయడం కష్టం కదా లడ్డూస్, అందువలన దాన్ని సైడ్కి పెట్టుకోండి, ఆరుతుంది బాగా. ఈ లోపల పాలు అయితే కాగిపోయింది. యాక్చువల్గా అయితే ఈ పాలు కూడా మేము చేసుకున్న దానికి మిగిలింది చాలా తక్కువ. జస్ట్ అలా తడుపుకోవడానికే ఈ పాలు అనేది యూజ్ చేస్తాము బాల్స్ చేయడానికి. సో ఇప్పుడు ఇలా రవ్వ అంతా బాగా ఆరిపోయిన తర్వాత మిల్క్ అనేది కొంచెం వేసుకోవాలి. ఇక్కడ ఈ టిప్ ఏమంటే వెరీ ఇంపార్టెంట్. పాలు అనేది పల్సగా ఉండాలి, చిక్కగా ఉండకూడదు. చిక్కగా ఉంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి పాలు ఎంత పల్సగా ఉంటే అంత మంచిదన్నమాట బాల్స్ చేసుకోవడానికి, లడ్డూలు చేసుకోవడానికి. సో ఇప్పుడు ఇలా పాలు కొంచెం వేసుకుంటూ కొంచెం బాగా కలుపుకుంటూ మనము లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి, చాలా త్వరగా అయిపోతుంది. యాక్చువల్గా ఈ హోల్ రెసిపీ మా పెద్దమ్మ చేశారు, నాకు రాదు. ఇంకా మీకు చూపించినట్టుంటుంది కదా అనేసి వీడియో తీసుకున్నాను. సో చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉన్నాయి రవ్వ లడ్డు. మేమైతే చిన్న సైజెస్ చేసుకున్నాము, ఎట్ ఏ టైం తినేయచ్చు కదా అని. మీ ఇష్టం, అది మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో చేసుకోండి లడ్డూలు. మేమైతే చిన్నవిగా చేసుకున్నాము. అండ్ పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అన్నట్టు చిన్న సైజెసే చేసుకున్నాము. సో అంతే అండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. చాలా ఎమ్మీగా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. అండ్ చాలా ఈజీ కూడా రెసిపీ. అండ్ దీనికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. బాయ్, సీ యూ సూన్.